తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు జారీ అయ్యాయి. విద్యుత్ అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజ నిర్ధారణ కోసం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపింది. ఈ నోటీసులపై స్పందించిన కేసీఆర్ తనకు కొంత సమయం కావాలని కోరినట్లు వెల్లడించింది. కేసీఆర్ ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని కమిషన్ వివరించింది. మూడు విషయాలు ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి బిహెచ్ఎల్ కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్ళకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్ ఉన్నది, ఇంకొక అధికారులు రావాలి. అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా ఏంటంటే పవర్ షార్టేజ్ ఉంది అప్పుడు తెలంగాణలో 2014లో. అందుకని ఈ ఒక 2000 మెగావాట్ల పవర్ సప్లై కొనుగోలు కోసం దక్షిణాది రాష్ట్రాల ఏజెన్సీలతో నెగోషియేట్ చేయొచ్చని, ఆ 2 నెలల తర్వాత అది మార్చి దేశంలో ఎవరి దగ్గర నుంచి అయినా కానీ కొనుగోలు చేయొచ్చని కొంచెం మార్చి జరిగింది. యూనిట్లు ఉండగానే ఛత్తీస్గఢ్తో ఎంఓయూ జరిగింది. ఆ ఎంఓయూ తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా ఈ సిపిడిసిఎల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళతో చేసినారు. అయితే అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్ ఆఫ్ 2016లో ఒక డీటెయిల్ లెటర్ రాసినారు. ఎవరికి? మన రెగ్యులేటరీ కమిషన్. ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్తో చేసిన తర్వాత చాలా ఆర్థిక భారం బయటట్టుంది. అదే మనం ఓపెన్ మార్కెట్లో బిడ్డింగ్ ప్రాసెస్ పోతే మనకు చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉన్నదని ఆ లెటర్ రాసినారు. అది దాని తర్వాత ఏం జరిగింది అని అంటే, తర్వాత నేను సెక్రటరీగా లేను, వేరే పోస్ట్కి వచ్చింది. మూడు విషయాలు ఛత్తీస్గఢ్